ముందుగా మా వర్మ గారు కొంచెం బరువు తగ్గిపోయారు కానీ వర్మ గారే, కట్టా శ్రీనివాసరావు గారు పార్టీ ప్రధాన కార్యదర్శి, దాదాపు సాధారణ ఎన్నికలు అన్నంతగా పోటాపోటీలుగా విపరీతమైన ప్రచారం జరిగినటువంటి ఉప ఎన్నికలకి ఈవేళ తెరపడింది. ఈ 18 అసెంబ్లీ స్థానాల్లోనూ లోక్సభ స్థానంలో నెగ్గినటువంటి అభ్యర్థులందరినీ కూడా మనసారా అభినందిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం. దాన్ని మనమంతా గౌరవించవలసిందే, శిరసావహించవలసిందే. ఈ ఎన్నికల్లో రెండు ప్రధానంగా కనిపించలే. ఒకటి, అసలు ఏమాత్రం ఎజెండా లేనటువంటి ఎన్నిక అయిపోయింది. ఈవేళ అత్యధిక స్థానాల్లో భారీ మెజారిటీతో నెగ్గినటువంటి వైకాపా కావచ్చు, 2 స్థానాల్లో నెగ్గినటువంటి కాంగ్రెస్ కావచ్చు, సరే టీఆర్ఎస్ ఒక్క స్థానము, వారి ఎజెండా ఒక్కటే ఉంది కాబట్టి దానికి ప్రత్యేకంగా ప్రస్తావన అక్కర్లేదు, వారు మినహాయిస్తే. అన్ని స్థానాల్లో కూడా ఓటమి పాలైనటువంటి టీడీపీ కావచ్చు, ఈ సాంప్రదాయ పార్టీల్లో ఒక్క పార్టీ కూడా ప్రజల ముందుకి ప్రజల అంశాలని, ఎజెండాని నిర్దిష్టంగా ఒక్కటి తీసుకురాలే చర్చకి. మీరు చూడండి, పత్రికల్లో కానీ టీవీల్లో కానీ ఈ నాయకుల ప్రసంగాల్లో కానీ అసలు మనం ఎక్కడున్నాం ఒక రాష్ట్రంగా, మన ప్రజలకు జరిగిందేంటి, జరగాల్సిందేమిటి, గతంలో సాధించిన విజయాలు ఏమిటి, వైఫల్యాలు ఏమిటి, ఇప్పుడు ఏమిటి ఎజెండా ప్రజలకి అన్న విషయంలో ఈ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైన ఆ ప్రయత్నాన్ని లోక్సత్తా వామపక్ష పార్టీలు ప్రయత్నం చేసినాయి, కానీ మా గొంతు చాలదు మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి పూర్తిగా అంటే 18 + 1 19 స్థానాలకు జరిగినటువంటి పెద్ద ఎన్నిక అయినప్పటికీ కూడా, అతి పెద్ద భారీ స్థాయిలో జరిగినటువంటి సాధారణ ఎన్నిక అయినప్పటికీ కూడా ఏమాత్రం ఎజెండా లేకుండా జరిగిన ఎన్నికైంది. రెండోది, అసలు ఈ దేశంలో ఎన్నికల్లో డబ్బు బలం అన్నదానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఒక పెద్ద ఏమన్నా దాన్ని స్టాండర్డ్ అది మన ప్రమాణంగా చూపెట్టి మిగతా రాష్ట్రాలు ఎందుకంటే ఎక్కువ తక్కువ అని చెప్తుంటాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రమాణాలతో పోల్చినా కూడా ఊహించనంత డబ్బు ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టారు ఈ 3 పార్టీల వాళ్ళు. కొన్ని నియోజకవర్గాల్లో వచ్చిన వార్తలను బట్టి సాధారణమైన డబ్బు, ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల కాలానికి అసలు ఇంత డబ్బులు పంచడం ఏమిటో, ఈ ఖర్చు ఏమిటో, దాన్ని విశ్లేషించడం కూడా కష్టం. ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు ఈ సంవత్సరాల భాగవతానికి అన్నదానికి సమాధానం కూడా దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కోట్ల రూపాయలు ఉప ఎన్నికల రూపంలో ఖర్చు పెట్టుంటారు. 3 విషయాలు ప్రస్ఫుటంగా ఈ విషయంలో పెట్టండి. కాంగ్రెస్ టీడీపీలు ఎంతసేపటికి జగన్ జపం చేయడం తప్ప ఎజెండా ప్రజల ముందు పెట్టలేకపోయినారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒక ఎజెండా పెట్టలేకపోయింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీడీపీ ప్రత్యామ్నాయ ఎజెండా, ఈ 8 ఏళ్లుగా ఏం తప్పులు జరిగినాయి, ప్రత్యామ్నాయ ఎజెండా ఏమిటో చెప్పలేకపోయింది. ఇక జగన్ పార్టీ వారికి ఒక ఎజెండానే లేదు. వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం జరిగిందన్న నినాదం తప్ప నాకు అర్థమైనంత వరకు ఇంకొక అంశం కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకురాలేదు. కాంగ్రెస్ టీడీపీ వైకాపాలో భయంకరమైన అవినీతి ఉందని చెప్పిన ఎంత ఎండగట్టినా, జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ మాట్లాడినా, టీడీపీ నాయకులు వచ్చి మాట్లాడినా, ప్రజలందరిలో కూడా చర్చ జరిగింది. ఇప్పుడు వస్తున్న తీర్పును బట్టి కూడా ఏమిటంటే, ఈ సాంప్రదాయ పార్టీల్లో ఉన్న వాళ్ళంతా కూడా అవినీతిలో మునిగిపోయారు. ఎవరు తింటం లేదు,
ఒక్కడిని ఎందుకు అంటున్నారు అన్న భావన చాలా కొట్టొచ్చినట్టు కనిపించింది. ఈ ఫలితాలు కూడా దాన్ని రుజువు చేసినాయి. గతంలో కూడా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ప్రచారం కూడా లోక్సత్తా ఈ మాట ప్రజల ముందు తీసుకొచ్చింది. ఎవడు తింటం లేదు అన్న మాట ఈ రాష్ట్రమంతా కూడా చర్చలోకి వచ్చింది. కాబట్టి కొంతమంది మాంసం తిని మౌకులు మెడలు వేసుకున్నారు, కొంతమంది మన మౌకులు మెడలు వేసుకుండకపోవచ్చు. ఆ ఒక్క తేడా తప్ప మౌలికంగా వీళ్ళు చేసే రాజకీయంలో కాంగ్రెస్, టీడీపీ, వైకాపా రాజకీయంలో తేడా ఉంది అన్న మాటను ప్రజలు ఒప్పుకోలేదు. రెండోది, చాలా చాతుర్యంతో ఇప్పటిదాకా పూర్తిగా అధికార రాజకీయాల్లో మమైకవైపోయినటువంటి జగన్, ఆయన అనుచరులు వీరందరూ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ముద్రను చాలా బలంగా వేయించుకోగలిగారు. బెస్ట్ ఆఫ్ బోత్ ది వరల్డ్స్ అని చెప్పంటాం. అధికారంలో ఉన్న సౌఖ్యము, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రాచుర్యము రెండూ కూడా చాలా గొప్పగా మిళితం చేయగలిగారు. సాధారణంగా అధికార పార్టీ దెబ్బతింటే ప్రధాన ప్రతిపక్షం పెరగాలి. కానీ మన రాష్ట్రంలో ఏకకాలంలో రెండు పెద్ద పార్టీలు కుప్పకూలిపోవడం జరిగింది. దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఎలాంటి జరగల. అధికారంలో ఉన్న పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ రెండు కూడా ఏకకాలంలో ఇంత తీవ్రంగా దెబ్బతిని ఇంత గందరగోళం గురికావడం దేశ చరిత్రలో ఇప్పుడు జరగల ఒక పెద్ద రాష్ట్రంలో. అది జరిగినప్పుడు అధికారంతో పూర్తిగా పనివేసుకున్నటువంటి పార్టీ అయినప్పటికీ కూడా వైకాపా అధికారం బయట ఉండి మమ్మల్ని వాళ్ళు వేధిస్తున్నారని చెప్పిన భావాన్ని ప్రజల్లో బాగా పంపగలిగారు. కాబట్టి అధికారానికి వ్యతిరేకంగా ఓటంతా కూడా అడ్డుపడింది. అది ఒక అనూహ్యమైన పరిణామం. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది కాదు మన రాష్ట్రంలో. కానీ దీర్ఘకాలంగా చూసినట్టయితే ఈ దేశ చరిత్ర ఇట్లాంటి జరగల. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి మరింత తీవ్రంగా పెరుగుతుందన్న విషయంలో పెద్ద ఎవరికి సందేహం లేదు. దానికి గొప్ప జ్యోతిషం అక్కర్ల. అయితే కొత్తగా కూడా కాదు, ఇప్పటిదాకా రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలో ఉంది 3 సంవత్సరాల కాలంగా. ఈ సంక్షోభం మరింత కొనసాగుతుంది, పెరుగుతుంది సమీప భవిష్యత్తులో. కొన్ని రేపు పొద్దున ఉన్న ఎలక్షన్లు వచ్చేసి ఏదో పార్టీకి మంచి మెజారిటీ వచ్చేస్తే సంక్షోభం పోతుందంటే పోదు. ఈవేళ సంప్రదాయ పార్టీలు పతనావస్థలో ఉన్నాయి. ఎందుకని ఒక్కసారి కాంగ్రెస్, టీడీపీ దెబ్బతిన్నాయి, ఇంత వేగంగా పరిణామాలు జరిగినాయి? ఇది విశ్లేషించాలి. ఈ సాంప్రదాయ పార్టీలు బతికి బట్టగట్టాలని చెప్పంటే వీటికి 3 కావాలి. ఒకటి, ఎంతో కొంత సిద్ధాంతము, నిబద్ధత, ఎజెండా కావాలి. ఇప్పుడు ఈ పార్టీలు వేటికి ఒక్క చిన్న ఎజెండా కూడా లేకుండా పోయింది. రెండోది, ఒక నాయకుడు లేక నాయకురాల మీద భక్తి, శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం కావాలి. ఒక ఇందిరాగాంధీ గారి మీద ఉన్నట్టుగా, ఒక ఎన్టీ రామారావు గారి మీద ఉన్నట్టుగా, ఒక రాజశేఖర్ గారి మీద ఉన్నట్టుగా, ఏ కారణంగానండి ఈవేళ భక్తి, శ్రద్ధ పొందేటువంటి నాయకత్వం లేకుండా పోయింది. 3, ఈ 2 లేకపోయినా కనీసం ఎన్నికల్లో నెగ్గుతామన్న నమ్మకం కావాలి. ఈ 2 లేకపోయినప్పుడు అటు సిద్ధాంతము లేక, ఇటు నాయకత్వము లేక ఎన్నికల్లో ఓడిపోతాం అనుకుంటే నిన్నటిదాకా పార్టీ ఉంటుంది, ఇవాళ పార్టీ గుప్పమంటుంది, మొత్తం పార్టీ గాయపడిపోతుంది. ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది. ఇంత బలంగా కంచుకోటల్లా ఉన్నాయి చాలా బలమైన పార్టీలు అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ పార్టీలు లేవనే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పంటే ఈ 3 తప్ప ఎప్పుడైతే ఎజెండా లేకుండా పోయిందో, నాయకత్వం పట్ల విశ్వాసం ఏ రూపంలో అయినా సరే పెంచుకోవటంలో వాళ్ళు విఫలమైనారో, గెలిపోస్తుందని నమ్మకం పోగానే మొత్తం చేజారిపోతున్నారు. ఈవేళ కనుక జగన్ లేదా ఆయన తరఫున ఎవరిని పిలుపునిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం వచ్చే నెల కన్నా అని చెప్పంటే అత్యధికులు వాళ్ళ పక్కన చేరిన ఆశ్చర్యపోవక్కర్లే. ఇవాళ వాళ్ళు వద్దనుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవటమే తప్ప వాళ్ళు కావాలనుకుంటే బహుశా ఆపకపోవచ్చు. అంటే పార్టీలు అంటే ఏమాత్రం కూడా లాయల్టీ అనేది పోయింది. సిద్ధాంతం లేనప్పుడు, నాయకత్వ విశ్వాసం లేనప్పుడు, గెలిపొస్తుందన్న నమ్మకం లేనప్పుడు ఆ పాత వేమన శతకంలో అనేది ఉంది, వేమన శతకంలోనా సంపద చేకూరితేనేమో బెల్లం చుట్టూ చెమల్లాగా వస్తే, లేకపోతే కప్పల్లాగా ఎగిరిపోతాయని చెప్పని ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.
అంటే ఇది సంక్షోభం పోయేది కదా. రేపు పొద్దున ఒక పార్టీ నెగ్గినా కూడా వాళ్ళకైతే సమస్య, మళ్ళీ ఎజెండా లేదు, నాయకత్వం భక్తి శ్రద్ధ ఎంతకాలం ఉంటాయో తెలియదు, గెలిపిపోతుందన్న అనుమానం కలగానే మళ్ళీ ఇదే పరిస్థితి రావుతుంది. అంటే ఒక రకంగా దేశ రాజకీయాల్లో ఉన్న సంక్షోభానికి మన రాష్ట్రం నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే లోక్సత్తా ఎన్నికల్లో ఒక దీర్ఘకాల ప్రయత్నాన్ని ప్రారంభం చేసింది. వామపక్ష పార్టీలతో కలిసి ఒక స్పష్టమైనటువంటి ఎజెండా, దీర్ఘకాలికమైన దృక్పథం, ఇప్పటిదాకా నడుస్తున్నటువంటి ఈ సాంప్రదాయ రాజకీయాలు, పాతకాలం రాజకీయాలు, గతకాలపు రాజకీయాల స్థానంలో కొత్త తరం కోసం భవిష్యత్తు రాజకీయాలను ప్రతిష్ఠించడం, దానికి ఒక పునాది వేయాలని చెప్పిన గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు వామపక్షాలు లోక్సత్తా, సిపిఎం లోక్సత్తా చేసిన వాదనని విన్నారు. ప్రజల్లో కొంతమంది తీసుకెళ్ళగలిగాం. ఈవేళ ఉదయమే నేను రాఘవులు గారితోనూ, సిపిఎం కార్యదర్శి రాఘవులు గారితోనూ, సిపిఐ కార్యదర్శి నారాయణ గారితోనూ మాట్లాడాను. ఈవేళ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు రాజకీయాలకి, కాలం చెల్లిన గతకాలపు రాజకీయాలు కాకుండా భవిష్యత్తు రాజకీయాలకు పునాది వేయడం కోసం లోతైనటువంటి చర్చ జరిపి, నిజాయితీ అయినటువంటి విశ్లేషణ జరిపి, ఏ మేరకు కలిసి పనిచేసే అవకాశం ఉందో విశ్లేషించుకుని దానికోసం ఏర్పాట్లు చేయడానికి అవసరం అని చెప్పన్న భావం మా అందరిలో ఉన్నది. తప్పనిసరిగా వామపక్ష పార్టీలతో కూర్చొని ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రత్యామ్నాయానికి బలమైన ఎజెండా ప్రాతిపదికగా, నీతివంతమైన రాజకీయాల ప్రాతిపదికగా ఈ సమాజాన్ని బలోపేతం చేయడం అనే లక్ష్యంగా లోక్సత్తా వామపక్ష పార్టీలతో కలిసి గట్టి ప్రయత్నం చేస్తుంది. దానికి త్వరలోనే ఒక స్పష్టమైన రూపం ఇవ్వడం కోసం ఈ పార్టీలతో కూర్చోవడం జరుగుతుంది. ఇది కేవలం రాష్ట్రం సమస్య మాత్రమే కాదు, ఈ దేశంలోనే కనిపిస్తున్న సమస్య. నిన్న ఇవాళ టీవీల్లో జాతీయ ఛానల్స్ చూస్తే దేశ రాజకీయం ఎంత గందరగోళం ఉందో మనకు అర్థమవుతుంది. మన రాష్ట్ర రాజకీయం కొంచెం ఒక అడుగు ముందుకేసింది అంతే. దేశంలో మిగతా ప్రాంతాల్లో ఏ రకంగా రాజకీయం ఉంటుందో చెప్పడానికి ఒక మార్గం అంతే. దీని వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి లోక్సత్తా దృష్టిలో. ఈవేళ ఎమ్మెల్యే రాజ్యాన్ని మనం ఏర్పాటు చేశాం ప్రజల రాజ్యం పేరుతో. అధికారాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేశాం. అది చేసినప్పుడు అయితే తాత్కాలికమైన తాయిలాలు, ఈవేళ జగన్ కలిసి వచ్చిన అంశం, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ ఖజానా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రకరకాల పథకాలని సంతృప్త స్థాయిలో అమలు చేసిన మాట వాస్తవం. అయితే దీర్ఘకాలం పేదరికాన్ని తొలగించడం కాకుండా పేదరికాన్ని కొనసాగిస్తూ పేదల్ని తాత్కాలికంగా సంతృప్తిపరచడం లక్ష్యంతో ఆ పథకాలను చేశారు. ఆ మేరకు విజయం సాధించారు. ప్రజలు అదే గొప్పని మురిసిపోతున్నారు. పేదరికాన్ని తొలగించడం కాదు, పేదలకు కొంత తాత్కాలికమైన సంతృప్తి కలిగించడమే చాలా గొప్ప విషయాన్ని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా ఆ కీర్తి మొత్తం ఒక మనిషికి పోయి, స్వర్గీయ ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడికి, ఆయన ఏర్పాటు చేసిన పార్టీకి వాడు దక్కింది. కానీ ఆ కీర్తి కాంగ్రెస్కి వెళ్ళినా, వైకాపాకి వెళ్ళినా, లేదా ₹2 బియ్యం అసలు మేమే చేసామని టీడీపీ వాడు చెప్పుకున్నా, పేదరికాన్ని తొలగించకుండా కేవలం తాత్కాలికంగా సంతృప్తిపరచడమే లక్ష్యంగా రాజకీయాలు నడిచినంత కాలం ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదు, ఆర్థికంగా అభివృద్ధి ఉండదు, రాజకీయంగా సుస్థిరత ఉండదు. నిజంగా నాకు ఎదిగే అవకాశాలు వస్తాయి, పేదరికంలో ఉన్నా కూడా కష్టపడితే పెరగగలను అన్న నమ్మకం మనం అందించకపోయినట్టయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజకీయంలో సంఖ్యాబలం ఉన్నా కూడా చట్టసభల్లో ఈ రాజకీయం అనిశ్చిత వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కొత్త తరం మారుతున్నది. ఆ అశాంతికి ఏ రూపంలో రాజకీయ రూపం వచ్చి తీరుతుంది. అందుకని విద్యని ప్రాతిపదికగా, విద్య, ఉపాధి అవకాశాలు, అవినీతిని అంతం చేయడం, అధికారాన్ని వికేంద్రీకరించడం, మద్యాన్ని అదుపు చేయడం, రైతులకి న్యాయం చేయడం, రైతులకి, వృత్తి పనివారులకు న్యాయం చేయడం, ఈ మౌలికమైన అంశాల ప్రాతిపదికగా ఈ రాష్ట్రంలో ఎజెండా నిర్మాణం కావాలి.
దానికోసం లోక్సత్తా పోరాడుతుంది. ఈ తాత్కాలికమైన తేడాలతో పాటు సరే రాజకీయంలో డబ్బు, ఈ 4 ఎమ్మెల్యే రాజ్యం, అధికార కేంద్రీకరణ, తాత్కాలికమైన తాయిలాలు, ఎమ్మెల్యే మన ఇట్లా డబ్బు ప్రభావం, ఈ 4 నుంచి ఈవేళ దేశం మొత్తాన్ని రక్షించాలి. ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు ప్రజల్ని తాత్కాలికంగా సంతృప్తిపరచడంలోనూ డబ్బు రాజకీయాన్ని విరివిగా చేయడంలోనూ దేశంలో అగ్రభాగాన ఉన్నది. దేశమంతా ఇప్పుడు ఈ దారిని నడుస్తున్నది. మనం చూసి అనుకరించి ఈ సంతృప్త పథకాలు పేదరికం తొలగించకుండా ఎన్నికల్లో డబ్బు ఖర్చుతో అధికారం నిలబెట్టుకోవటం లేదా రాబట్టుకోవటం, అక్కడి నుంచి అవినీతికి పాల్పడడం. ఈ నేపథ్యంలో గతంలో లోక్సత్తా ప్రకటించున్నది మేము చాలా స్పష్టంగా నమ్ముతున్నాం. ఎన్నికల వ్యవస్థలో మౌలికమైన మార్పు తీసుకొస్తే తప్ప, దామాషా పద్ధతి ఎన్నికలు తీసుకొచ్చి దాంతోపాటు అధికారాన్ని ఏ పంచాయతీగా పంచాయతీ, ఏ మున్సిపాలిటీగా మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేసి అక్కడ అవినీతి లేకుండా అవినీతి భారతం పట్టే వ్యవస్థను ఏర్పాటు చేయకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాజకీయ మోసలో ఈ సంక్షోభం నుంచి బయటపడటం ఏ పార్టీ వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా అసాధ్యము. దానికోసం ఇటు రాష్ట్ర స్థాయిలోనూ అటు జాతీయ స్థాయిలోనూ లోక్సత్తా ఈ అంశాల మీద కలిసి వచ్చే శక్తులతో కలిసి రాజకీయంగా కావచ్చు, రాజకీయాలకు బయట ఎన్నికలకు బయట కావచ్చు, ఈ దేశంలో మార్పు కోసం చెప్పని 100కు 100 పాళ్ళు చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. సమాజం అన్ని వర్గాలను మేము కోరుతున్నది, ఇప్పుడు మీరు చూస్తున్నది గతకాలపు రాజకీయాల పరాకాష్ఠ, కాలం చెల్లిన రాజకీయాలకు పరాకాష్ఠ. ఇంక అయిపోయింది, దీనికి కాలం అట్టే కాలం ఉండదు. ఆరిపోయే దీపం చాలా ఎక్కువగా వెలుగుతుంది. మనం దీని నుంచి కొత్త రాజకీయాలు నిర్మించుకోవాలి, వచ్చే తరం కోసం రాజకీయాలు నిర్మించుకోవాలి. పేదరికాన్ని కొనసాగిస్తూ తాత్కాలికంగా సంతృప్తిపరిచేటువంటి పథకాల నుంచి విద్యని ప్రతి బిడ్డకి అందించి ఉపాధిని కల్పించి చేసిన ఉత్పత్తికి పంటకి రేట్ ఇచ్చి ఆదాయాన్ని పెంచే రాజకీయంలోకి మనం వెళ్ళాలి. పేదరికాన్ని కొనసాగించి సంతృప్తిపరచటమా, పేదల్ని పేదలుగానే ఉంచి పేదరికాన్ని తొలగించి ఆదాయాన్ని పెంచి తలెత్తుకుందని బయట చేయటమా, ఇది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జరగవలసిన మౌలికమైన పోరాటం. ఈ పోరాటంలో లోక్సత్తా ప్రజల పక్షాన ఉండి కేవలం సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం కాదు, 65 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఈ దుర్భరమైనటువంటి దారిద్ర్యం నుంచి బయటపడే హక్కు ప్రజలకు ఉన్నది. ఏ కులంలో పుట్టినా సరే, ఏ కుటుంబంలో పుట్టినా సరే దీని నుంచి బయటపడి రేపొద్దున ఎవరితోనైనా పోటీ పడగలం, ఒక కలెక్టర్ కొడుకుతోనో మంత్రి కూతురుతోనో పోటీ పడగలం అనే స్థాయికి సమాజాన్ని తీసుకెళ్ళాం. ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా అందుకు అవకాశాలు లేవు, మనందరికీ తెలుసు. కాబట్టి ఇది కేవలం గతకాలపు రాజకీయం అవశేషం, ఆరిపోతున్న దీపానికి చిహ్నం. దీని స్థానంలో కొత్త దీపాన్ని వెలిగించాలి, కొత్త రాజకీయాన్ని సృష్టించాలి. అందుకోసం లోక్సత్తా అడుగులు వేస్తుంది. మరోసారి ఎన్నికైన అభ్యర్థులందరినీ కూడా మనసారా అభినందిస్తూ, వారి పబ్లిక్ ఏం చెప్పినా ప్రైవేట్గా ఏం చెప్తారో నాకు తెలుసు. అన్న ఎంత ఖర్చు అయిపోయిందో తెలుసా ఈ ఎన్నికల్లో, ఎన్ని కోట్లు పెట్టావో తెలుసా అని చెప్పి నెగ్గిన వాళ్ళు అంటారు, నగ్గని వాళ్ళు అంటారు. ఇప్పటికే చాలామంది చెప్పున్నారు. కాబట్టి మనం ఎల్లకాలం దీన్ని కొనసాగించలేం. ఈ పార్టీలందరినీ కోరుతున్నాను, ఈ పార్టీల్లో కూడా కాంగ్రెస్లో, టీడీపీలో, వైకాపాలో ఇలాంటి మలిన రాజకీయం అంటే ద్వేషించేవారు చాలామంది ఉన్నారు. ఈ డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయాల్లో మనం ఇరుక్కుపోయామో, కోట్లు ఖర్చు పెట్టి వ్యాపారంగా మార్చే రాజకీయాలు ఇరుక్కుపోయామో, దీని నుంచి బయటపడకపోతే ఏమవుతుందని బెంగతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు తెలుసా సంగతి. కానీ మనం తాత్సారం చేసినట్టయితే ఇక రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, దేశానికి భవిష్యత్తు ఉండదు. కాబట్టి రాజకీయ శక్తుల పునరైక్యీకరణ అవసరం. కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలకు పునాదులు వేస్తే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, టీడీపీ డబ్బు రాజకీయాలకు పునాదులు వేసింది. ఈ రెండు కలిపి ఈవేళ ఒక విపరీత వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినాయి. కేవలం డబ్బుతో కొనే రాజకీయము లేదా అవినీతి రాజకీయము, ఈ రెండు స్థానంలో నిజమైన ఎజెండా ఉన్న రాజకీయము, ప్రజాస్వామ్య రాజకీయము, అధికారాన్ని జనచతికించే రాజకీయము, అన్నిటిని మించి పేదరికాన్ని తొలగించే రాజకీయం, వారి కాళ్ళ మీద వారు నిలబెట్టే రాజకీయం,
వారిని తలెత్తుకు బతికేట్టు చేసే రాజకీయం, వాళ్ళకి విద్యా ఉపాధి అందించే రాజకీయం, వారి చేతుల్లో ఆదాయాన్ని పెంచే రాజకీయం, ఆ వైపు అడుగులు పోయినట్టయితే ఈ సమాజం శిథిలమవుతుంది. అందుకోసమే సమాజంలో అన్ని వర్గాలను కూడా మేము కోరుతున్నాం, రాజకీయాలకు అతీతంగా కలిసి రండి. ఈ రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకోవడానికి, ఈ దేశానికి ఒక మార్గం చూపెట్టడానికి ఈవేళ సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేదికగా ఉపయోగించుకుని మనం ముందడుగు వేద్దాం. అందుకందరూ కలిసి వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. వారొక్కడే ఖర్చు పెడితే డబ్బే గెలిచిందనొచ్చు కాదు. మేము మొట్టమొదటి ఒకసారి టమాట చెప్తున్నది, ఇవాళ డబ్బు ఖర్చు పెట్టరు అంటే ఓటు వేయమని నిర్ణయానికి వచ్చారండి. భయం లాచి మనం నిజాయితీగా మాట్లాడుకుందాం మనం. కానీ డబ్బు ఖర్చు పెట్టిన మాత్రం చేత ఓటేస్తామన్న గ్యారంటీలు ఏం లేవు. ఈ రెంటికి చాలా మౌలికమైన తేడా ఉంది. డబ్బు ఖర్చు పెట్టకపోతే ఓటమి దాదాపు ఖాయము, డబ్బు ఖర్చు పెడితే గెలుస్తామన్న గ్యారంటీ లేదు. ఆ స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈవేళ కాంగ్రెస్, టీడీపీ, వైకాపా మూడు కూడా వెచ్చలవిడిగా ఖర్చు పెట్టినాయి. ఒకరు అధికారంలో ఉన్నారు, ఇంకొకరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మరి సపోజ్ చేసి విరాళాలు సేకరించో ఖర్చు పెడుతున్నారు. ఇంకొకరి మీద బోళ్ళని ఆరోపణలోనే బాగా డబ్బు సంపాదించారనే పేరు ఉంది. మూడు పార్టీలు కూడా వెచ్చలవిడిగా ఖర్చు పెట్టిన దానిలో ఏమాత్రం అనుమానం లేదు. వాళ్ళల్లో ఒకరికి ప్రజలు ఓటేస్తున్నారు 195 మంది. అదే జరిగింది. కాబట్టి డబ్బు వల్లే గెలిచారని చెప్పన్నట్టయితే మరి కాంగ్రెస్, టీడీపీ ఎందుకు నగల? అది వాస్తవం కాదు. కానీ డబ్బు ప్రభావం లేదనుకుంటే ఆత్మవంచన అవుతుంది. డబ్బు లేకుంటే వైకాపా గెలిచేది కాదు, కాంగ్రెస్కి 2 సీట్లు కూడా వచ్చాయి కాదు. డబ్బు అనేది ఎంట్రీ ఫీ అయింది, అది కూడా అబ్నార్మల్ డబ్బు. నియోజకవర్గంలో 5 కోట్లు, 10 కోట్లు, కొన్ని చోట 20 కోట్ల రూపాయల డబ్బు ఎంట్రీ ఫీ అయితే ఇది సరైనది కాదని వారందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కాబట్టి బహిరంగ చెప్తారు, వాళ్ళు చెప్పాల్సిందే. ప్రజలను అవమానిస్తున్నాం అంటారు, లేకపోతే డబ్బుతోనే గెలిచామా అని చెప్పి అంటారు, ఇవన్నీ చెప్తారు. కానీ ప్రైవేట్గా అడగండి, వాళ్ళు చెప్తారు, అన్న ఇంతంత పంచాము, ఇంతంత ఖర్చు అయింది, 3,000 ఇచ్చామని కొందరు చెప్తారు, 2,000 ఇచ్చామని కొందరేమో చేసిన దానికంటే ఖర్చు ఎక్కువ కూడా చెప్తారు. కాబట్టి డబ్బు ప్రభావం మన రాజకీయం మీద విపరీతంగా ఉన్నమాట వాస్తవము. కానీ డబ్బే ఫలితాలను శాసించట్లా. డబ్బు లేకపోతే మాత్రం మీకు రాజకీయంలో ప్రవేశానికే స్థానం దొరకట్లా. ఆ మౌలికం తేడా ఉంది. రేపు పొద్దున్న నీతివంతమైన రాజకీయాలు కావాలంటే కేవలం ప్రచారం కోసం కావాల్సిన డబ్బు తప్ప డబ్బులు పంపిణీ చేయడం అనేది పోకపోతే మనం రాష్ట్రాన్ని రక్షించుకోలేం. ఏ పార్టీ వచ్చినా కూడా 10 కోట్లు ఖర్చు పెట్టిన వాడిని మీరు ఎమ్మెల్యే చేసిన తర్వాత 20 కోట్లు రేపు తిననీయకుండా ఎట్లా ఆపుతారు మీరు చెప్పండి నాకు. దీనికి పెద్ద తిరిగితే అక్కర్లా. కాబట్టి డబ్బు పంపిణీ నుంచి బయటపడకుండా నీతివంతమైన రాజకీయాలను తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురాకుండా, ఎన్నికల వ్యవస్థను మార్చకుండా ఈ సంక్షోభాల నుంచి ఈ రాష్ట్రము, దేశము బయటపడలేవు. మా వాదనది. అందుకనే మేము మొట్టమొదటి చెప్పాం, డబ్బు పంచి నెగ్గారు కాబట్టి వీళ్ళని అభినందించట్లేదు మేము వల్ల, మేము వాళ్ళని గుర్తించట్లేదు అంటే అట్టదే భారతదేశంలో ఏ ప్రభుత్వాన్ని గుర్తించకూడదు. మేము గుర్తిస్తున్నాం. మంచి చోట ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఓటేశారు. ప్రజల తీర్పు శిరస్వహించాలి. ప్రజలకు ఆ హక్కు ఉన్నది. ఎలా ఓటేశారనేది ప్రజల ఇష్టం. అది చెప్పే బాధ్యత మంది. ఎవరు కొట్టేస్తారో నిర్ణయం వారు తీసుకుంటారు. కాబట్టి మీరు ఓసిన కూడా తప్పని చెప్పిన ఉండటం చాలా పొరపాటు అవుతుంది. ఇవాళ ప్రజలున్న మానసిక స్థితిలో వారు ఎంచుకున్నారు, దాన్ని మనం గౌరవించాలి. కానీ గౌరవించడం వేరు, ఇది బాగుంది దీన్ని కొనసాగించాలనుకోవటం వేరు. రెండుకి కొంచెం మరిపోయిన తేడా. అది మేము చెప్తాం. ఖచ్చితంగా మా అంశాలు ప్రజల్లో గట్టిగా వెళ్ళినాయండి. నేను ఆ మాట బలంగా ఎక్కువ మంది క్యాంపెయిన్ చేయడానికి కొంత శక్తి లేదు. నేను వెళ్ళాను అనుకోండి, నేను వెళ్ళిన చోట చెప్పగలను, మా శ్రీనివాస్ వెళ్ళిన చోట ఆయన చెప్పగలరు, వర్మ గారేమో అనారోగ్య కారణంగా ప్రచారానికి వెళ్ళలేకపోయినారు ఈసారి. కాబట్టి నాకు కనిపించింది ఖచ్చితంగా ప్రజల్లో చాలా బలమైన అంశాలను మేము లేవనెత్తాం. చాలా గట్టిగా ఆ అంశాలు వారి దృష్టికి వెళ్ళిన సందర్భంలో మాత్రం గట్టి స్పందన ఉన్నది. అయితే అందరి దగ్గరికి వెళ్ళగలిగామా? లేదు. పెత్తందారుల రాజకీయాల్లో పెత్తందారులు లేనటువంటి పార్టీలకి అందరినీ చేరుకోవడం కూడా కష్టమే. 2, మా మాట చేరిన మాత్రం చేత మాట విని బాగుందనుకు మాత్రం ఓట్లు పడ్డాయా? దానికి టైం పడుతుంది, కొన్ని పడ్డాయి. కానీ ఖచ్చితంగా ఈ రాజకీయానికి ప్రత్యామ్నాయంగా ఒక బలమైన వాదన వినిపించడంలో సఫలీకృతమైనవని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా అది ఎజెండా ఎట్లా అవుతుందండి? నాకు అర్థం కాదు. ప్రజల్లో తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రజలు 15 సీట్లలో జగన్ నెగ్గించారు. 15 కదా, 15లో నెగ్గించారు. అంటే ఇప్పుడు అవినీతి లేనట్ట ఉన్నట్ట? దానికి వస్తాను, ఐ విల్ రెస్పాండ్ టు దట్. ముందు దీనికి వద్దాం. అంటే ఇప్పుడు ప్రజల అవినీతి ఉందో నిర్ధారించడం ప్రజల ముందు పెట్టారా? ఎజెండా ఎట్లా అవుతుంది? ఎజెండా అంటే ఏంటి?
ఇది కావాలో లేదో మీరు తేల్చుకోండి అని చెప్పంటాం. లోక్సత్తా చెప్తుంది ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలంటే మంచి చదువు, ఊరికి అనాకానే చదువు కాదు, పనికిరాని చదువు, నిజమైన చదువు. రేపొద్దున కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడే విద్య కావాలి. ఇవాళ ఎందుకు ఏర్పాట్లు లేవు? సోదాహరణంగా వివరిస్తున్నాం మేము. ఇది ఎజెండా, మేము ఎజెండా పెడుతున్నాం. మిగతావన్నీ పక్కన పెట్టి అవసరమైతే ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా కూడా దీని మీద దృష్టి పెడితే కానీ పేదరికం పోదు అని చెప్పని. లోక్సత్తా ఇంకోటి చెప్తుంది, రైతులకు రేట్లు రావాలని చెప్పంటే మార్కెట్లో ప్రవేశం కావాలి, ఆంక్షలు తొలగాలి, మార్కెట్లో ప్రవేశం కావాలి, ఈ అవినీతి రాజ్యం పోవాలి. దానికి కూడా మార్గాలు 1, 2, 3, 4 చెప్తున్నాం మేము. ఇది ఎజెండా. అంతేగాని జగన్ వ్యతిరేకంగా ఓటేయండి ఎజెండా అన్నది. జగన్ అవినీతి ఎజెండానా? ప్రత్యర్థిని తిట్టారు మీరు, ఆయన మిమ్మల్ని తిట్టాడు. ఇక రెండోది, అందుకే ఇది ఎజెండా కాదంటున్నాను. ఇది ప్రజల తీర్పుకి వెళ్ళాల్సిన అంశం కాదు. జగన్ ఎంచుకుంటారా, కాంగ్రెస్నా, టీడీపీనా, లోక్సత్తానా, అది ప్రజల దగ్గరికి వెళుతుంది. ఎంచుకోవటం వేరు, అవినీతి ఉందా లేదా నిర్ధారించేది ప్రజలు కాదు. నేను నేరం చేశాను, ఇందాక ఎవరో టీవీ కెమెరాల ఎదురుగా ఎవరో తుపాకీ పేల్చాడు, చూశారుగా మీరు కూడా, పేల్చాడు. ప్రజలు ఆమోదించారు కాబట్టి తుపాకీ పేల్చారు, ఒప్పుకుంటారు మీరు? తుపాకీని బహిరంగ స్థానంలో ఆ రకంగా పేల్చడం నేరం. ఒక తుపాకీని పైకి పేలిస్తే ఎంత వేగంతో వెళుతుందో పైనుంచి కింద పెడితే అంత వేగంతో పడుతుంది. కర్మదాలుగా ఉన్న మనిషి ఉంటే కూడా తలకైపోతుంది ధామని, తుపాకీ డైరెక్ట్గా పేల్చినట్లు లెక్క. ఇది ఎంత ప్రమాదకరం మనం ఆలోచించట్లా, అది నేరం. అది రేపు పొద్దున విజయోత్సవంలో మేము చేసుకున్నాం, ప్రజలు మా ఓట్లు ఇచ్చినప్పుడు మీకేంటి చిన్న చిన్న వాటిని నేరాలుగా భావిస్తారని చెప్పంటారా? ఏ రకంగా? అది ప్రజలకు హక్కు లేదే, ప్రజలు నన్ను నిర్ణయించమని చెప్పలేదే మనం. ప్రజలు నిర్ణయించమన్నది మీకు శాసనసభలో ఎవరుండాలో మీ స్థానంలో చెప్పన్నారు, ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఉంటారు. అంతవరకే తప్ప అవినీతి జరిగిందా లేదో నిర్ధారించండి, శిక్ష పడాలో చెప్పండి, అది ప్రజలను ఎవరు అడగల. దానికి కోర్టులు ఉన్నాయి, అందుకే అధికారాల విభజన ఉంది. లేకపోతే భారతదేశంలో ఎందుకని ప్రతి ఒక్కరు నియంత అయిపోతాడుగా. మన రాజును ఎన్నుకోట్ల, రాజు ఎన్నుకుంటే రాజే దేవుడు. రాచరిక వ్యవస్థలో లేవు, చట్టబద్ధ పాలన ఉందనుకుంటున్నటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎన్నికైన వాళ్ళకి ఆ గౌరవం ఉంటుంది, అధికారం వాళ్ళకి దక్కాలి. సహజమైతే ఎన్నుకున్నాం కాబట్టి అధికారం దక్కడం అని చెప్పంటే కోర్టులన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయని కాదు. ఈ రెండుకి మధ్య ఈ పార్టీలు కూడా మర్చిపోయినాయి, కాంగ్రెస్ టీడీపీ కూడా మర్చిపోయినాయి. మా ఎజెండా ఇది, ఆయన ఎజెండా ఏమీ లేదు. అది కాక అక్రమ సంపాదన అనుకుంటారని చెప్పంటే మనకు ఒక రకంగా ఉండేది. జగన్ అక్రమ సంపాదన తప్ప అక్రమ సంపాదన మీ దగ్గర ఉండే, వీళ్ళంతా చేసి ఉండే. నిన్నటి దాకా మీతో మీకు కనిపించలేదా? ప్రజలు ఏమనుకున్నారు? ఎవరు తినలేదని అనుకున్నారు. ఎవరు ఒక్కళ్ళు కూడా తినలేదేమో అనుకోలే. ఓటు వేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా తినలేదు, ఒక్కళ్ళు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు తినలేదండి, ఈ ముగ్గురు తింటున్నారు కదా, వీడు చెప్పేది ఏంటి అనుకున్నారు తప్పితే తినలేదని ఎవరు ఓటేలా. ఒకవేళ తినలేదనుకుని ఓటేసినా కూడా ఆ ఓటుకి విలువ లేదు. ప్రాతినిధ్యం వరకు మాత్రమే ఓటుకు విలువ తప్ప ఇది నేర నిర్ధారణ కోసం ఓటు కాదు. ఆ హక్కు ఎవరికి లేదు. ఈ కన్ఫ్యూజన్ మనకు ఉండకూడదంటే చాలా ప్రమాదం అవుతుంది. ఇక ఈ దేశాన్ని బతికించుకోలేమంట. ఇవన్నీ జ్యోతిష్యాలు నాకు తెలియదు. నిజంగా జనన్నాడు నాకు బ్రహ్మాండంగా తెలిసాను, ఏ క్షణంలో ఎలా ఆలోచించి ఎలా ఓటేస్తున్నారు తెలుసన్న అలాంటి ప్రగల్భాలు మేము ఎప్పుడు పలకల. అందుకని ఎందుకు ఎప్పుడైనా కూడా మాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి మేము ఎప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే మేము తెలియదు, నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే కొంతమంది ఏమో ఓటింగ్ అరెస్ట్ వల్ల సానుభూతి పెరిగింది అన్నారు, మరి కొంతమంది ఏమో అరెస్ట్ అయిన తర్వాత సానుభూతి తగ్గింది అనే వాళ్ళు కూడా నాతో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకు ఏదో సందర్భాన్ని బట్టి ముందు వచ్చే రిజల్ట్స్ని బట్టి మనం విశ్లేషణ చేస్తున్నాం, కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది ఇమ్మెటీరియల్. అరెస్టుకు ముందు కూడా ఇదే వాతావరణం ఉన్నట్టుగా రాష్ట్రంలో కనిపించింది. కాబట్టి అది ఇమ్మెటీరియల్, దాని గురించి ఆలోచించడం అనవసరం. నేను కొంతమంది చెప్తుంది చూశాను, అప్పుడు అరెస్ట్ కాకుండా ఉంటే ఇంకో రకంగా ఉండేదని. సరే ఏదో చెప్పుకోవాలి కదా, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఈ 3 రోజులు కాకుండా ఉంటే అయిపోయేది, ఇది చెప్పుకోవాలి కదా. ఇవన్నీ ప్రజలు తీర్పిచ్చారండి. ఆ తీర్పు కూడా అక్రాస్ ద బోర్డ్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దీనిలో ఎక్కడ మీకు పొరపొచ్చాలకు ఆస్కారం లేదు. ఈ మూర్తిని ఎంచుకోవాలంటే ఈ మూర్తి మధ్య ఇదిగో వాళ్ళు వీళ్ళని మొగ్గు చూపుతున్నారని చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకు తీర్పిచ్చారో విశ్లేషించుకుని నిజాయితీగా మనం పరిష్కారం ఆలోచించాలి తప్పితే దానికి మళ్ళీ వంకలు ఎత్తికేసి లక్ష్మీనారాయణ వల్ల ఎవరో ఒక ఆయన అన్నాడు సిబిఐ బాధ్యత తీసుకోవాలని చెప్పాను. అది ఎట్లా అవుతుంది? ఇవన్నీ ఊరికే వంకలు. రాజకీయంగా కాంగ్రెస్ టీడీపీలో ఘోర వైఫల్యం. మాది కూడా వైఫల్యం, నేను ఒప్పుకుంటాను. కానీ మాకంత పాత్ర లేదు. మాకు పాత్ర వచ్చే మా భవిష్యత్ రాజకీయాలు కాబట్టి గతకాల రాజకీయాలు అంత పాత్ర తీసుకునే శక్తి మాకు ఇంకా రాలా.
అంత శక్తి ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఇన్నేళ్లుగా భయంకరమైన వైఫల్యానికి గురైనాయి. దాని పర్యవసానమే వాటి పరిస్థితులు. ఇందాక చెప్పాను, అవినీతి రాజకీయాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ, డబ్బు రాజకీయాన్ని పెంచి పోషించింది టీడీపీ. ఇది కాదని చెప్పనండి, ఎవరైనా నిజాయితీగా చెప్పనండి. ఈ రాష్ట్రంలో వ్యతిరేకం కూడా అంతా వెళ్ళలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇది కూడా, ఇది వేరే పార్టీ కాదు కదా. నేను ఇందాక అందుకనే విశ్లేషణ కొంత ప్రయత్నం చేశాను. ఈవేళ పార్టీలు నిలబడాలంటే అయితే సిద్ధాంతము, నిబద్ధత, ఎజెండా. లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, లోక్సత్తా ఉంది, మాకు ఓట్లు వచ్చినా రాకున్నా, అధికారం వచ్చినా రాకున్నా ఎందుకు నిలబడి మౌనంతో పోరాడుతున్నారు? ఒక ఎజెండా, ఒక నిబద్ధత, ఒక సిద్ధాంతం, నమ్మిన దానికోసం లక్ష్యాలు కొన్ని, మాకంటే ఉన్నతమైన వ్యక్తుల కంటే ఈ సమాజానికి కొన్ని లక్ష్యాలు అవసరం భావిస్తున్నాం కాబట్టి దానికోసం పోరాడే శక్తి మీకు వస్తుంది. ఆ పోరాడే శక్తి వల్ల పోరాడతారు. అవి ఎలాగో చచ్చిపోయినాయి కదా వీళ్ళకి.